ఒక పెళ్ళైన అమ్మాయి ఎలా తిరుగుతున్నాడు? పిచ్చోడా? అయినా వాడొక్కడే కాదురా, ఊళ్ళో చాలా మంది ఎదవులు ఇలానే చేస్తున్నారు. ఆడవాళ్ళు రోడ్డు మీద తిరగాలంటేనే భయపడాల్సి వస్తుంది. వీళ్ళకి పెళ్ళైందా, పిల్లలున్నారా ఏమీ ఆలోచించట్లేదు. మరీ కుర్రోళ్ళు దారుణంగా తయారవుతున్నారు. మీనా, నువ్వేం భయపడకు. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇలాంటి వాళ్ళు రోడ్డుకు ఒకరు ఉంటారు. ఇంకోసారి వాడు నీకు కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. వాడి సంగతి ఏంటో నేను చూస్తా. అలాగే నువ్వు ఒక పెప్పర్ స్ప్రే కొనుక్కో. పప్పు స్ప్రేనా? అదేంటి? తెలీదా? ఆకతాయిలు ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటున్నారని అమ్మాయిలందరూ ఈ మధ్య ఇదే వాడుతున్నారు. అది వాడి కళ్ళల్లో కొడితే మంటతో పారిపోతాడు. అర్థమవుతుంది కదా? ఏ షాప్కి వెళ్ళి పెప్పర్ స్ప్రే అడిగినా ఇస్తారు. తీసుకొని నీ దగ్గర పెట్టుకో. సరేనండి, వెంటనే కొనేస్తాను. గుర్తుంది కదా? ఇంకోసారి వాడిని చూస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్యి. అలాగేనండి. ఏం భయం లేదు, నేనున్నాను. సరేనా? ఇవి చాలా బాగున్నాయి. ఓకే. మనోజ్, మనం ముంబై ముఖేష్తో బిజినెస్ చేస్తున్నప్పటి నుంచి మనకెంత బాగా కలిసొస్తుందో చూసావా? ప్రాఫిట్స్ వస్తున్నాయి, కానీ ఎంత వస్తున్నాయో క్లారిటీ లేదు. చూద్దాం, కొన్ని రోజులు పోతే క్లారిటీ వస్తుంది. సార్ నమస్తే. సాంబ్రాణి వేయడానికి వచ్చావా? సరే, వేసి వెళ్ళిపో. అదొక్కటే కాదు సార్, మీ మీద పడిన దిష్టిని పోగొట్టడానికి వచ్చాను. ఏంటి? మా మీద దిష్టా? ఏం మాట్లాడుతున్నావు? మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నువ్వు వచ్చి కొత్త డౌట్స్ పెట్టకు. మనం అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడే పిడుగులాంటి వార్తలు వస్తాయి. సునామీలా వచ్చి మీ షోరూమ్ని షేక్ చేస్తాయి. ప్రమాదాలు చెప్పిరావు. అందుకే ప్రమాదాలు మన దరి చేరకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. ఎవరివయ్యా నువ్వు? మమ్మల్ని ఇలా భయపెడుతున్నావు? నీకేం కావాలి? మేడం, నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఎవరికి దిష్టిందో చూసి వాళ్ళకి దిష్టి బొమ్మలు అమ్ముతుంటాను. ఇదిగో ఈ ఫోటో చూడండి. దీన్ని మీ షోరూమ్ ముందు పెట్టుకుంటే లేదా మెయిన్ కౌంటర్ దగ్గర పెట్టుకుంటే మీ వ్యాపారం సాఫీగా సాగుతుంది. ఇంకా మంచి లాభాలు వస్తాయి. ఏది ఆ ఫోటో చూపించి. ఇదిగోండి. ఏంటి ఫోటో? దిష్టి పోగొట్టే ఫోటో సార్. ఇలాంటిది మీరు ఎక్కడా చూసుండరు. ఈ మధ్య మార్కెట్లోకి వచ్చింది. అతి తక్కువ టైంలో చాలా ఫేమస్ అయింది. ఈస్టు, వెస్టు, నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దేశం మొత్తం చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు మన ఏరియా కూడా వచ్చింది. నిజమే. దీన్ని చూస్తుంటే ఏదో శక్తి ఉన్నట్టుంది. నాలో ఏవో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మనోజ్, ఇదేదో గీసిన ఫోటోలా లేదే, నిజమైన ఫోటోలా ఉంది. అరే, ఇది అత్తయ్య ఫోటోలా ఉందే. ఏంటి? ఇది దిష్టి ఫోటో కాదు, అత్తయ్య ఫోటో. ఒకసారి జాగ్రత్తగా చూడు. అవును, ఇది మా అమ్మ ఫోటోనే. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పా కదా సార్, ఈ మధ్య చాలా ఫేమస్ అయిందని. ఈస్టు, వెస్టు, నార్త్, సౌత్ అన్నీ తిరుగుతోంది. ఆగాగు, అసలు ఈ ఫోటో బయటికి ఎలా వచ్చింది రోహిణి? ఆ రోజు అత్తయ్య తల మీద పిండి పడింది కదా, గుర్తుందా? ఆ ఫోటోని శృతి తీసి స్టేటస్ లో పెట్టింది. ఎవరో స్క్రీన్ షాట్ తీసుకుని ఇలా మార్కెట్లోకి పంపించేశారు. అత్తయ్య నెత్తి మీద పావల పెట్టినా ఎవ్వరూ కొనరని బాలు, మీ నాన్న అంటూ ఉంటారు కదా. ఇప్పుడు అత్తయ్య నెత్తి మీద పిండి పడిన ఫోటోతో వీళ్ళందరూ వ్యాపారం చేస్తున్నారు. చాలు రోహిణి, అమ్మని పొగటం ఆపు. అసలు ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? తమిళనాడు నుంచి సార్. తమిళనాడు నుంచా? ఎవరు పంపించుంటారు? చూసావా, తమిళనాడులో కూడా ఫేమస్ అయిపోయింది. ఏయ్, ఏం చూస్తున్నారు? వెళ్ళి పని చూసుకోండి. అవును, ఈ ఫోటో ఎంత కమ్ముతున్నారు? ఒక్కో ఫోటో 200 సార్. అవునా? నీ దగ్గర ఎన్నున్నాయి? ఈ ఆర్డర్ అయిపోతే మళ్ళీ కొత్త ఆర్డర్ ఇస్తాను సార్. కనీసం 100 ఫోటోలు ఇస్తాను. సరే, అన్నీ నేనే కొంటాను. మనోజ్, ఇప్పుడెందుకు ఇవన్నీ కొంటున్నా? అదేంటి అలా అంటావు? అది మా అమ్మ ఫోటో. వాడు అలా అమ్ముతుంటే నేను చూస్తూ ఉండాలా?
అందుకే అన్ని కొనేస్తాను. సార్ త్వరగా తీసుకోండి సార్, నేను వెళ్తాను. చూడు, నువ్వు ఇంకెక్కడైనా ఈ ఫోటోలు అమ్ముతూ కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పో. సార్ అత్తయ్య ఫోటో తమిళనాడు దాకా వెళ్ళిందా? అన్ని స్టేట్స్ లో కూడా ఇంత ఫేమస్ అయిందా? నమ్మలేకపోతున్నాను. ఇదంతా బాలు మీనా పని అయి ఉంటుంది. ఆ రోజు కూడా అమ్మని చూసి వాళ్ళు ఎగతాళి చేశారు. ఎందుకు మనోజ్ ఎప్పుడు వాళ్ళ పేరే తీస్తుంటావు? వాడు అలా చేస్తాడు కాబట్టే చెప్తున్నాను. పాపం అమ్మ ఈ ఫోటో చూస్తే చచ్చిపోతుంది. అమ్మ దాకా ఇది వెళ్లకుండా చూసుకోవాలి. ఇతనేంటి ఇక్కడికి కూడా వచ్చేసాడు? నన్ను ఇంక వదిలిపెట్టడా? వీడి సంగతి ఇలా కాదు. అయ్యో, తన చేతిలో ఏదో ఉన్నట్టుందే. ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. ఆ, ఓ, ఓ, రే ఛ! బతికిపోయాడు. లేదంటే ఈరోజు నా చేతుల్లో చచ్చిపోయేవాడు. అక్క, సుమతి ఏంటి? అక్క ఇక్కడేం చేస్తున్నావు? అదిగో ఆ ఇంట్లో పూలిచ్చి వెళ్ళిపోతున్నాను. నువ్వేంటిక్కడ? హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నానక్క. ఏమైందక్క? ఎందుకెలా టెన్షన్గా ఉన్నావు? ఏమైనా జరిగిందా? ఏం లేదులే. లేదు, ఏదో అయినట్టుంది. ఏమైందో చెప్పక్క. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా నీ వెంట పడితే ఏం చేస్తావు? ఎందుకెలా అడుగుతున్నావు? ముందు నువ్వు చెప్పవే. అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఫాలో అవుతున్నారో అడుగుతాను. నువ్వు నాకు నచ్చావు ఇలాంటి మాటలు ఏమైనా చెప్తే అప్పుడు నేను ఇలాంటివన్నీ నాకు నచ్చావు, నా వెంట ఇంకెప్పుడు రావద్దు అని చెప్తాను. అవును, ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? కొద్ది రోజుల నుండి ఒకడు నా వెంట పడుతున్నాడు సుమతి. వాడు నన్ను భయపెట్టేస్తున్నాడు. ఏంటే, ఎవడో నా వెంట పడుతున్నాడు అంటే నీకు నవ్వొస్తుందా? అయ్యో అక్క, ఇంత చిన్న విషయానికి కూడా ఎవరైనా భయపడతారా? అది కూడా నువ్వు భయపడ్డావంటే నాకు నవ్వొస్తుంది. ఎక్కడైనా అన్యాయం జరిగితే ముందుంటావు, అవతల వాళ్ళు ఎవరో అని కూడా ఆలోచించకుండా కొట్టడానికి మీదికి వెళ్ళిపోతుంటావు. అయితే మాత్రం ఎవడో ఏంటో తెలియనోడు ఇలా మన వెంట పడుతుంటే భయం వేయదా ఏంటి? ఇలా భయపడుతూ తిరగకపోతే ఆ విషయం బావతోనే చెప్పొచ్చు కదా. చెప్పాను. ఇదిగో ఈ పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోమని చెప్పారు. మళ్ళీ అతను నీ వెంట పడితే ముఖం మీద కొట్టమని చెప్పారు. ఓహో, అయితే ఇప్పుడు కూడా అతన్ని వెంట పడ్డాడన్నమాట. అవును, వాడికి కొడదామనే ఇది బయటకు తీసుకుని పెట్టుకున్నాను. భయపడి పారిపోయాడు. మళ్ళీ ఎటు నుంచి వస్తాడో ఏమో. అక్క, ఏం కాదు, నువ్వు మరీ ఎక్కువ భయపడిపోతున్నావు. నీకింకా పెళ్లి కాలేదని అనుకుంటున్నాడేమో. ఈసారి వస్తే నాకు పెళ్ళైపోయింది, నా వెంట పడకు బాబు అని చెప్పేసే, వాడే ఆగిపోతాడు. లేకపోతే బావగారితో చెప్పు, ఇంకోసారి నీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేస్తారు. అమ్మో వద్దులే, మళ్ళీ పెద్ద గొడవ చేస్తారు ఆయన. సరే పద సుమతి, నేను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాను. నువ్వు అసలు ఈ విషయం అమ్మతో చెప్పకు, కంగారు పడుతుంది. సరే అక్క. పద వెళ్దాం. రేయ్, మీనా వెనక పడేవాడెవడో దొరికితే మీనా ముందే వాడిని పడేసి కారుతో తొక్కించేవాడిని. ఏంట్రా అలా ఉన్నావు? వెళ్ళిన పని ఏమైందిరా? 2 3 3 పాడైంది. ఏమైంది? సారీ చెప్పిందా? నేనే చెప్పాను. చెప్తే ఏమంది? నాకెందుకు అంది. ఈ ఆడవాళ్ళు భర్తల్ని పీడించుకుని తింటూ ఉంటారు, కొత్త వాళ్ళు ఊరికే సారీ చెప్పినా తీసుకోరు. సారీయే కదా, బియ్యం బస్తాల బరువైందేం కాదు కదా, తీసుకోవచ్చు కదా. అబ్బా, నాకు భయంగా ఉంది గురు. ఎందుకు అంత భయంకరంగా ఉంటుందా? లేదు, చైనా అమ్మాయిలాగా స్లిమ్ గా ఉంటుంది, జపాన్ అమ్మాయిలాగా క్యూట్ గా ఉంటుంది. మరి ఇంకా భయం దేనికి తమ్ముడు? ఐ లవ్ యూ చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేసి నో అంటుందో అని భయంగా ఉంది గురు. అవునవును, ఒకసారి బెడిసికొట్టిందంటే చచ్చేదాకా నమ్మరు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పులేవు గురు. నువ్వు రెండుని ఒకటి చేసి
మూడు చేసి మూడు పాడు చేసుకుంటుంటే ఈలోపు ఆమె నాలాంటి వాడిని చేసుకుని నీలాంటి నడిచొచ్చే కొడుకుని కంటుంది. అంత మాట అనకు లవ్ గురు. ఆమెను వదిలి నేను ఉండలేను. ఆమె లేకుంటే నేను బతకలేను. సరే సరే, ఆమె ఇల్లు ఎక్కడుందో తెలుసా? నాకు తెలుసు గురు. నేను ఆమెను ఫాలో అయ్యి వెళ్ళాను. ఆమె నాన్న తెల్లగా కళ్ళజోడు పెట్టుకుని ఉంటాడు. 2 అన్నయ్యలు 2 వదిళ్ళు ఉన్నారు. అంతమంది ఉంటే గొడవైందనుకో పీసులు చేస్తారు. అందుకే లవ్ చేస్తున్నానని మాత్రమే వెళ్ళకూడదు. పూలు పళ్ళు తీసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఏం పళ్ళు తీసుకెళ్లాలన్నయ్య? ఆ? పెద్ద పళ్ళు, రేగి పళ్ళు, మూతి పళ్ళు తీసుకెళ్ళు. పళ్ళు కాదు తమ్ముడు ముఖ్యం, విషయం ముఖ్యం. పూలు పళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మావయ్యా అను. నీ నిజాయితీ చూసి వెంటనే ఒప్పేసుకుంటాడు. ఆహా, ఓహో, మీరు నిజంగా నా పాలిట దేవుడే లవ్ గురు. వస్తాను, అదే పనిలో ఉంటాను. రేయ్, నువ్వు చెప్పినట్టు వెళ్తే ఇంట్లో వాళ్ళు కుమ్మేసి పంపిస్తారేమో. కుర్రోడు మంచి అబ్బాయిలా ఉన్నాడు, ఒప్పుకొని పిల్లనిస్తారులే. మీనా, మీనా, అందరూ బయటున్నారు. మీనా అని పిలుస్తూ అరవక్కర్లేదు. నేరుగా వంటగదిలోకి వస్తే అక్కడే ఉంటాను. అత్తయ్య తీసుకోండి. ఇడివ్వు. నేను పని చేసి వస్తున్నాను. పని పాట లేకుండా కూర్చుని ఆర్డర్ లేస్తుందా? ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, ఎంత ఉత్సాహంగా ఉన్నావు. రేయ్ ఆపు. నువ్వే నాకు దిష్టి పెట్టేలా ఉన్నావురా. నీ వల్లే నాకు దిష్టి తగిలేలా ఉంది. అవును, నీ కళ్ళే నిమ్మకాయలంత కళ్ళు. అవి పళ్ళు కాదు, కూరలు. పైన కనబడని 2 కొమ్ములు. అది నాలిక కాదు. రేయ్ పళ్ళు రాలుతాయి. ఏ చెట్టువో చెప్పు, ఏరుకొని తెచ్చుకుంటా. నన్ను దిష్టి పొమ్మంటావా? నన్ను? ఇంత అందమైన మొహం, ఈ కళ్ళు నిమ్మకాయలా, నా నెత్తి మీద కొమ్ములా, ఈ దానిమ్మ గింజలాంటి పళ్ళు కూరలా. ఒక్కసారి అటు చూడు దిష్టి బొమ్మావతి. మీనా, చూసావా? మా అమ్మే. నేనా? నేనేంటి? ఈ బొమ్మేంటి? ఈ దిష్టి బొమ్మేంటి? రేయ్ ఏంట్రా ఇది? షాప్ లో పెట్టుకుంటే దిష్టి పోతుందని ఒకడు అమ్మాడమ్మా. చాలా అమ్ముడిపోయాయంట. దిష్టి బొమ్మకే దిష్టి తగులుతుందా? ఇందాకేదో అన్నావు, నీకు దిష్టి తగులుతుందా? ఎవడికి దిష్టి తగలకుండా నీ ఫోటోనే పెట్టుకుంటున్నారంట. కరెక్టేరా. ఈ ఫోటో చూస్తే ఏ దుష్ట శక్తి లోపలికి రావాలన్నా జడుచుకుంటుంది. రేయ్ ఎక్కడిదిరా ఇది? ఎవరిచ్చారు? ఎవరమ్మారు? అది ఎవడో తెలీదమ్మా, కానీ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు ఇండియా అంతా లేటెస్ట్ దిష్టి బొమ్మలు కావాలంటే ఇవే చూస్తున్నారంట. వాడు చెప్పాడమ్మా, నేను ఎంక్వైరీ చేశాను. మీనా, దేశానికే దిష్టి పోతుందంట. రేయ్ ఇంకొక్కసారి నవ్వావంటే కాళ్ళు విరగొట్టి నా గుమ్మ ముందు కలబందలాగా దిష్టి బొమ్మలా వేలాడదీస్తాను. ఛీ, ఊరుకో అమ్మా. నీ ఫోటో ఉండగా మన ఇంటికి దిష్టి పోవడానికి నా కాళ్ళు వేలాడదీస్తావా? ఆడు చూడు, నరపీడావతి, నరఘోషావతి, నరదిష్టావతి ఎంత కళకళలాడుతుందో. కొమ్ములు, కూరలు, కళ్ళు నిమ్మకాయ. రే ఇది నా ఫోటో అని తెలిసే కొన్నావా? ఒక్కటేంటమ్మా, వాడి దగ్గర ఉన్నవన్నీ కొన్నా. అన్నీ కొన్నావా? అన్నీ కొన్నాను. ఎందుకనన్నా నువ్వు నీ స్టాఫు మెడకొకటి వీపుకోటి తగిలించుకుని ఊరంతా తిరిగి అమ్ముకుంటారా? సిగ్గు లేకపోతే సరి. ఇటు వా. రే, 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 దూరం జరగరా. ఫోటోతో కొట్టిందంటే నీ ఫోటోకి దండపడుద్ది. మనోజ్, అయితే ఈ ఫోటోలు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు అమ్ముడుపోతున్నాయా? అవును శృతి. ఓ అబ్బా, ఇంకో 2 ఫోటోస్ తీసుకురావాల్సింది. మా అమ్మ వాళ్ళకొకటి, రవి వాళ్ళ రెస్టారెంట్ కి గిఫ్ట్ గా ఇచ్చేదాన్ని. దాందే ఉంది, రేపే తెస్తాను. ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. రే 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 రే, నాకు 2 కావాలరా. కాదు కాదు, 3. 2 నా 2 కార్లకి, 1 మా మీనా పూల గంపకి తగిలిస్తే చచ్చేదాకా దిష్టే తగలదు. ఒక్క యాక్సిడెంట్ కూడా కాదు. అవునా? అయితే నా కారు కూడా తగిలిస్తా. అలాగే రోహిణి పార్లర్ కూడా ఒకటి పంపిస్తా. ఒరేయ్!
ఆ ఫోటో చూస్తే నీకేం గుర్తొస్తుంది నాన్న? ఆ? ఆ, ఇంతకాలం నేను ఒక దిష్టి బొమ్మ నా పెళ్లి చేసుకుని కాపురం చేసింది. ఆ? ఆహా, ఏమండి? ఇదేంటి నువ్వు అచ్చం దిష్టి బొమ్మలా ఉన్నావు? అయ్యో తప్పు దిష్టి బొమ్మే అచ్చు అమ్మలా ఉంది. చంపుతా. ఏ కళాకారుడు మీ అమ్మలోని అసలు రూపాన్ని గుర్తించాడు? నీ నిజ రూపం ఇదా ప్రభా? వాడెవడికో ఎలా తెలిసిందబ్బా? ఏ కళాకారుడు గుర్తించాడో గాని ఈ కళాకారుడు మాత్రం వెలకట్టుకొని తెచ్చాడు. దీనంతటికీ కారణం నీ పెళ్ళవేరా? ఏమన్నారు? ఇదంతా నీ మూలంగానే నువ్వే అన్నా. మీ ముఖం దిష్టి బొమ్మలా ఉంటుందని నేనెవరికీ చెప్పలేదు. శృతి, ఆ, అయ్యో, ఆ బొమ్మని దేశమంతా అమ్ముకోమని నేనెవరికి చెప్పాను? మీ పెద్ద కొడుకు మీ ఫోటోని షాప్లో పెట్టి అమ్ముతున్నాడంట. నేనేమి నా పూలగంపకి తగిలించుకొని ఊరంతా తిరగడం లేదు. ఏయ్! మొత్తం మూలనివి నువ్వే. ఉరుమురుమి దిష్టి బొమ్మ మీద పడ్డట్టు మీరు నా మీద పడతారేంటి? ఉరిమిరుమి దేని మీద పడిందంట, దిష్టి బొమ్మ మీద కాదు. ఆ, దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? అలాగే అత్తయ్య నా మీద పడుతున్నారు. నీకు బాగా దిష్టి తగులుతుంది. ఇలాగే లేనిపోని నిందలన్నీ పడుతూ ఉంటాయి. నువ్వు ఒక దిష్టి బొమ్మ కొనుక్కొని చిన్నది చేయించుకొని మెళ్ళో వేసుకొని తిరుగు. అరే, దిష్టి బొమ్మల్ని లాకెట్లుగా కూడా చేయించొచ్చన్న ఐడియా ఈ ప్రపంచంలో ఒక్క బాలుకి తప్ప ఇంకెవ్వరికి వచ్చి ఉండదు. తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఈ ఐడియా పేటెంట్ రైట్స్ నీకే. అలాగే దీనికి ఏపీ డీలర్షిప్ నాకివ్వు, తెలంగాణ డీలర్షిప్ మీ నాకివ్వు. ఓకే, నీకు నార్త్ ఇండియా, పార్లర్ అమ్మకి సౌత్ ఇండియా. ఎక్కువ మాట్లాడితే అమ్మకి మలేషియా డీలర్షిప్ ఇస్తాను. వెళ్ళి జైలు ముందు కూర్చొని అమ్ముకుంటుంది. ఎన్ని మాట్లాడతావురా? అమ్మో, బొమ్మ బొమ్మ బొమ్మేది. బొమ్మ, అమ్మో, అమ్మా, ఎవరి దిష్టో తగిలింది, అందుకే ఇన్ని దెబ్బలు పడ్డాయి. ఏమండి? అమ్మా దిష్టి దేవత, నాకు ఏ దిష్టి తగలకుండా, ఎవరి చెత్త దెబ్బలు తగలకుండా నువ్వే కాపాడాలి తల్లో. నేనేం చేసినా పాపం లేదే. అయిందా? నీ కసి తీరిందా? నీ కడుపు పంట చల్లారిందా? నాకు ఈ వయసులో ఇలాంటి అవమానం జరిగేలా చేస్తావా? మళ్ళీ నన్నంటారేంటి మీరు? మీరు దిష్టి బొమ్మలా ఉంటే అది నా తప్ప? చిచి, దిష్టి బొమ్మ మీలా ఉంటే అది నా తప్ప? ఆ రోజు పిండి పోసింది నువ్వేనే. నీ వల్లనే ఆ ఫోటో బయటకెళ్ళింది. హా? నాకు సంబంధమే లేదు. మీరే వచ్చి నా స్టూల్ జరిపితే పిండి డబ్బాలు మీ మీద పడ్డాయి. ఒకసారి అంతా గుర్తు చేసుకోండి. ఉండండి, ఒక ఫోటో తీస్తాను. ఏంటి? ఒక సెల్ఫీ కూడా. ఫోటో నచ్చిందా? ఆంటీ, ఇందులో మీనా తప్పేం లేదు. తప్పు లేకుండా ఈ ఫోటో బయటకు ఎలా వెళ్ళింది? నా వల్ల వెళ్ళింది. ఆ? నేనే ఆ ఫోటోని స్టేటస్ లో పెట్టుకున్నాను. స్టేటస్ నుంచి ఎవరో తీసుకొని ఇలా ప్రింట్ వేసి కూరలు కొమ్ములు తగిలించి బిజినెస్ చేస్తున్నారు. ఎవడో బిజినెస్ చేయడం ఏంటి? అమ్మ దిష్టి బొమ్మ అమ్మడానికి వాడెవడికో రైట్స్ ఎలా ఉంటాయి? మనందరినీ కన్నా మన అమ్మ దిష్టి బొమ్మ అమ్ముకొని సొమ్ము చేసుకునే హక్కులు వారసులుగా మనకే కదా ఉంటాయి. ఒక్క బొమ్మ 200 రా. రే, 100 అమ్మితే 20,000 కదరా? రేయ్, నా ఫోటోతో వ్యాపారం చేసి ఏం పొందుతారా? బాధపడకమ్మా, ఆ దిష్టి బొమ్మల షాప్ కి ముందు నీ దిష్టి బొమ్మే తగిలిస్తాం. చెప్పుతో కొడతా. నీ దిష్టి బొమ్మనా?
వాడెవడో ఇండియా అంతా అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడంట. మన కొడుకులు అమ్ముకొని బాగుపడితే మంచిదే కదా. ఈ ఛ! కన్నందుకు మన కొడుకులకు నీకు తెలియకుండానే ఒక ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది. రేయ్ మర్యాదగా నా ఫోటో తీసేయరా. ఇవ్వు. నా షాప్ లో పెట్టుకున్నానమ్మా. అక్కడి నుంచి కూడా తీసేయ్. చాలా కొన్నానమ్మా. అన్ని తగల పెట్టేసేయ్. నేను అమ్మకపోతే ఇంకొకటి అమ్మి బాగుపడతాడమ్మా. మీనా, నీ వల్ల మా అమ్మ చరిత్రలోనే ఒక కొత్త దిష్టి బొమ్మకి అంకురార్పణ చేసిందే. థ్యాంక్స్ మీనా. ఇంత అందమైన కొమ్ములున్న అమ్మ దిష్టి బొమ్మ రైట్స్ మనకే. అమ్మో, దిష్టి బొమ్మ మరుస్తుంది, పారిపోండి. అమ్మో. నాకెందుకో మీనా మీదే అనుమానం వస్తుంది. ఇవన్నీ మీనానే చేసిందేమో. కాదు, అప్పుడు శృతి తన స్టేటస్ లో పెట్టిందని చెప్పాను కదా, దాన్నెవరో స్క్రీన్ షాట్ తీసుకున్నారు. అది కాకుండా ఇంకా వేరే రూట్ లో బయటికెళ్లే అవకాశమే లేదు. హే, ఏం చేస్తున్నావు? దిష్టి ఫోటోకి పూలు పెడుతున్నాను సార్. పూలే ఎందుకు? ఏకంగా ఒక పూలమాల తీసుకొని వచ్చేయచ్చుగా. అలాగే సార్, ఒక 500 ఇవ్వండి. చంపేస్తా నేను. ముందు ఫోటో తీసి పక్కన పెట్టు. ఉండనివ్వండి సార్, షోరూమ్కి ఉన్న దిష్టి అంతా పోతుంది. ఇది మా అమ్మ ఫోటోరా బాబు. ఇది ఇక్కడ చూసిందంటే నన్ను చంపేస్తుంది. తీసే. అలాగే సార్. ఇప్పుడు ఎందుకు మనోజ్ నువ్వు అంత కోప్పడుతున్నావు? ఫోటో తీసి పక్కన పెట్టు అని కూల్గా చెప్పొచ్చు కదా. ఏమైంది నీకు? హలో, ముఖేష్ గారు. ముఖేష్ గారు చెప్పండి. అవునా? నిజంగానా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం జరిగింది? మనకి లాభం వచ్చింది రోహిణి. ఏమయ్యా, ఇందాక తీసిన ఫోటో ఎక్కడ పెట్టావు? పక్కన పెట్టా సార్, వద్దన్నారు కదా. లేదు లేదు, వెంటనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఇప్పుడే వద్దన్నావు కదా, మళ్ళీ పెట్టమంటున్నావు ఎందుకు? ఆ ఫోటో పెట్టగానే మనకి మంచి జరిగింది. ఒకేసారి ముఖేష్ 10 లక్షలు పంపాడు. ఆ అత్తే ఎఫెక్ట్ అంటావా? ఖచ్చితంగా. చూడు, ఇందాక చెప్పాను కదా ఫోటోకి దండ తెచ్చి వేయమని. ఇదిగో, అర్జెంటుగా దండ ఒకటి తీసుకొచ్చేయి. మనోజ్, ఒకసారి ఆలోచించు. అత్తయ్య చూస్తే తప్పుగా అనుకుంటారేమో. నిజమే, మళ్ళీ అనవసరంగా ఫోటో వల్ల గొడవలు ఎందుకు? ఏయ్, ఏమయ్యా, ఎట్రా రా. వద్దులే, వెళ్ళి పని చూసుకో. ఏంటి బ్రో, ఏదో లాభం అంటున్నావు? చాలా హ్యాపీగా హాయ్ ఉన్నావు. బ్రో. అది బిజినెస్ సీక్రెట్, బయటికి చెప్పకూడదు. మారిపోయావు బ్రో. డబ్బులు చేతిలో పడితే ఒకప్పుడు సహాయం చేసిన వాడినే లైట్ తీసుకుంటున్నావు. అంతేలే. ఆగాగు. ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? నేను పార్కులో ఒక వ్యక్తిని కలిశాను. అతనికి ఫారిన్లో పెద్ద బిజినెస్ ఉంది. ఇక్కడ ఒక విల్లా ఉంది, 5 కోట్ల విలువ చేస్తుంది. దాన్ని 3 కోట్లకి ఇస్తాను అంటున్నాడు. మంచి డీల్ కదా, నీకు చెప్పాలని వచ్చాను. నువ్వు లెక్క చేయకుండా మాట్లాడుతున్నావు. 5 కోట్లు విలువ చేసే ఇంటిని 3 కోట్లకి ఇస్తున్నాడా? అవును, మీరు కూడా సంపాదిస్తున్నారు కదా. ప్రాపర్టీ కొనుక్కుంటే సొసైటీలో స్పెషల్ వాల్యూ ఉంటుంది. ఏం చేద్దాం రోహిణి, తీసుకుందామా? కానీ 3 కోట్లంటే కొంచెం ఎక్కువే. ఒకసారి వెళ్ళి చూద్దాం, తర్వాత నిర్ణయం తీసుకుందాం. సరే, ఇవాళ మనకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ప్రవీణ్, ఫోటో తీసుకురా. పద. ఏంటో మళ్ళీ ఆ ఫోటో ఇక్కడెందుకు పెట్టావు మనోజ్? ఈ ఫోటో ఇక్కడ పెట్టడం వల్లే ముంబై ముఖేష్ నుంచి ఫోన్ వచ్చింది. 10 లక్షలు వచ్చాయి. ఈ ఫోటో వల్లే మణికంఠ వచ్చాడు. ఇంత మంచి ఆఫర్ చెప్పాడు. ఇంకా అర్థం కావట్లేదా? ఇందులో ఏదో శక్తి ఉంది. కానీ అత్తయ్యకి తెలిస్తే గొడవ అవుతుంది మనోజ్. ఏం కాదు రోహిణి, నేను మాట్లాడుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండు. మేము విజిట్ చేస్తాం చెప్పు బ్రో. నేను ఓనర్తో మాట్లాడి చెప్తాను. మీరు హౌస్ చూడటానికి ప్లాన్ చేసుకోండి. అలాగే బ్రో, వెళ్ళు. వస్తాను. కర్మ. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను ఎంతో ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో రూపంలో మనకి లాభాలు తెప్పిస్తుంది. మనకింకేం కావాలి?
తీసుకోండి మావయ్య. థ్యాంక్స్ అమ్మా. లోపలికి రావచ్చా? రా బాబు. అడిగి రావటం నా సంస్కారం. నా నమస్కారం. ఇది పెద్దల ఎడల నా అపారమైన గౌరవం. హలో, నమస్కారం. పిన్నెల ఎడల విపరీతమైన వాత్సల్యం, భగవంతుని ఎడల భయంకరమైన భక్తి. నమస్కారం. నా పేరు మురళి. బీటెక్ చదువుకున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. నెలకు 50,000 జీతం సంపాదిస్తున్నాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నా వివరాలు మీకాక ఇంకెవరికి చెప్పరు మావయ్య. సొంత ఇల్లుంది, అన్నయ్యకి కారుంది, నాకు బైక్ ఉంది, ఓ కుక్కుంది, ఒక కుక్క కూడా ఉంది. అవన్నీ సరే, ఇంతకీ నువ్వెవరు? సడన్ గా బిర్యానీలో బొద్దింకలా వచ్చావు. ఎవరు కావాలి? ఎవరి కోసం వచ్చావు? ఎందుకు నీ బయోడేటా మా నాన్నకు చెప్తున్నావు? చిన్నప్పట్నుంచి గుండెల మీద పెట్టుకుని పెంచిన కన్న కూతుర్ని ఓ అయ్య చేతిలో పెట్టినప్పుడు ఆ అయ్యకు ఆస్తుందా అంతస్తుందా అని చూడటం సాధారణం కదా. అందుకే నా వివరాలు చెప్తున్నాను. అంటే నా పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చాను. ఇది మ్యారేజ్ బ్రోకర్ ఇల్లు కాదే. తెలుసు, పెళ్లిడికొచ్చిన అమ్మాయి తండ్రి ఇల్లని కూడా తెలుసు. మావయ్య గారు. మావయ్య గారా? నీకు నాకు చుట్టరికం ఉందా? చుట్టరికం బీదరికం ఏమీ లేవు మావయ్య గారు. మీరు ఒప్పుకుంటే నేను మీ ఇంటికి అల్లుణ్ణవుతాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. పూలు మా ఇంటి నిండా ఉన్నాయి కానీ అమ్మాయిలే లేరు. అలా అనకండి మావయ్య గారు. ఒక్కగానో ఒక్క ఆడపిల్ల కాబట్టి కోటీశ్వరుడికివ్వాలని మీకుండొచ్చు. కాని నాలాంటి ప్రేమ కలిగిన వాడికిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. నువ్వు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నా, గుడిలో పెట్టుకొని చూసుకున్నా, మా ఇంట్లో మాత్రం పెళ్లి కావలసిన ఆడపిల్లలు లేరు. నాకున్నది ఒక్కతే కూతురు. నా కూతురుకి ఎప్పుడో పెళ్లి అయింది. ఎందుకు మావయ్య గారు ఆట పట్టిస్తున్నారు? గులాబీలు, చేమంతులు, మల్లెపూలు రుబ్బి మరీ తయారు చేసినట్టుందే. అచ్చం మీ కళ్ళు. అచ్చం మీ ముక్కు, అచ్చం మీ రంగు, అంతా మీ పోలికే కదా మావయ్య గారు. ఈవిడ మీ కన్న కూతురు కాదా? వీడిక్కడున్నాడేంటి? అసలు ఇవన్నీ ఏంటి? వీడు ఏదేదో మాట్లాడుతున్నాడేంటి? ఆగా కుదునా, బాబు సాఫ్ట్వేరు. నువ్వు అడగాలని వచ్చిన అమ్మాయి తనేనా? అంతేగా అంతేగా. రోజూ అజ్ఞాత ప్రేమికుళ్లాగా వెనకాలే తిరుగుతూ నా అనురాగ దేవతని మౌనంగా ఆరాధిస్తూ. ఏ ఆపు! దొబ్బలంతో పొడుసు చంపుతా. మావయ్య, ఏం జరుగుతుంది అసలు? అసలు వీడెందుకు మన ఇంట్లో ఉన్నాడు? ఇతను నీకు తెలుసామా? చాలా రోజుల నుంచి నా వెంట పడుతున్నాడు. మీ అబ్బాయికి చెప్తే చంపి జైలుకి వెళ్తాడని ఓపిక పడుతున్నాను. ఇవాళ ఇల్లు కూడా కనుక్కొని ఏకంగా ఇంటికే వచ్చేశాడు. ఇంటికి ఎందుకొచ్చాడో తెలుసా మీనా? ఎందుకొచ్చాడు? నిన్నిచ్చి పెళ్లి చేయమని మావయ్యని అడగడానికి వచ్చాడు.